హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి మనము ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనం షేర్ చేయడం వలన చక్కగా జ్ఞానాన్ని ఇంకొకరు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ధ్యానం గురించి మనము ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అవుతాము. ఈరోజు మనం ఈ ఉగాది విధి విధానాల గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు మనం ఏం చేస్తాము? మనము ఉగాది 60 వసంతాలు వస్తాయి కదా ఫ్రెండ్స్. అలా 60 వసంతాలలో 39వది ఇదేది? విశ్వావసు. దీని పేరు ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం. మరి ఉగాది పండుగ రోజు మనము ఏం చేస్తాం ఫ్రెండ్స్? చక్కగా ఆ విషయాలను మనం తెలుసుకుందాము. ఊ అంటే నక్షత్రం అన్నమాట. గా అంటే గమనం. ఇది చాంద్రమానం అనుసరించే తెలుగువారి సంవత్సరాది. మొట్టమొదటగా మనకు ఉగాది పండుగతో స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ యుగాది అని అనేవాళ్ళు అనమాట ముందు కానీ పలుకుతూ అది ఉగాది అయింది. ఊ అంటే నక్షత్రము, గా అంటే గమనం. ఆ ఖగోళం, వాటిలో గురువు, మరి ఆ శని, మరి జూపిటరు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎలా నడుస్తుందో ఆ గమనం గురించి చెప్పడమే మనకు గా అంటే అర్థం. గమనం అంటే వాటి గ్రహాల గమనము తెలుసుకోవడమే మనకు ఉగాది అన్నమాట. ఈ ఖగోళ జ్యోతిష శాస్త్ర శ్రవణము, ఇదే విషయాన్ని హేమాద్రి పండితుడు ఏం చెప్పారంటే, చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఏమన్నారు అంటే, బ్రహ్మ సృష్టిని మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఈ ఉగాది రోజే. ఫ్రెండ్స్, ఈ ఉగాది రోజు ఎన్నో కొత్త పనులకు మనము నాంది పలకాలి అని మన పెద్దవాళ్ళు, ఋషులు అన్నీ ఏం చెప్పారంటే, కొత్త పనిని ఏ పనైనా కావచ్చు, దాంట్లో ఆ పనులు మొదలు పెట్టడానికి ఈ ఉగాది అనేది అనువైన రోజు. చూడండి, సృష్టి కూడా మరి బ్రహ్మ ఈరోజే మొదలు పెట్టాడు అని పేర్కొన్నారు. అలాగే ఈ తొలిమాసమైన చాంద్రమాన సంవత్సరంలో తొలిమాసమైన చైత్రమాసంలో తొలి తిథి అయిన పాడ్యమి రోజే ఉగాది. మరి మనము ఉగాది విధి విధానాల గురించి అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఉగాది విధి విధానాల్లో మనం ఏం చేస్తాము? ఉదయాన్నే లేచి చక్కగా మరి పెద్దవాళ్లతో, ఎందుకంటే పెద్దవాళ్లతో తలకు నూనె పట్టించుకొని ఆశీర్వాదాలు తీసుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయాలి ఫ్రెండ్స్. చేసి మరి నూతన వస్త్రాలు ధరించాలి. మరి ఎందుకు ఇక్కడ వాళ్లకు తలకు నూనె అంటించుకొని పెద్దవాళ్లతో ఆశీర్వాదం తీసుకోవాలి అంటే, అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీదేవి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మనకు అనుగ్రహిస్తుంది అన్నమాట. అందుకనే పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని చక్కగా మనం అభ్యంగన స్నానం చేయాలన్నమాట. నూతన వస్త్రాలను ధరించి మరి దైవారాధన దైవానికి పూజ చేసుకొని ఉగాది పచ్చడి అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఉగాది పచ్చడి పులుపు, కారము, వగరుతో ఉన్న మరి ఆ వేప పువ్వు, బెల్లము అన్నీ వేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. దానిని అలా జీవితంలో సుఖము, ఆనందము, సంతోషము అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అసూయ, ద్వేషము, పగ, ప్రతీక అవన్నీ అలా మన జీవితం కూడా ఆ 6 రకాలు మన షడ్రుచులతో చేసిన ఆ ఉగాది పచ్చడి మన జీవితంలో ఉన్న వాటికి ప్రతీకగా తీసుకుంటారు. మన జీవితం ఎప్పుడు హాయిగా ఉండాలి అని ఆ ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదించి చింతపండు, ఇలా ఉప్పు అన్నీ వేసి, చింతపండు, ఉప్పు, కారము, మామిడికాయ పులుపు, తర్వాత వగరు మనకు వేపపూత, సాల్ట్, ఇవన్నీ వేసి కలిపి భగవంతునికి పెట్టి మనం అలా చేయడం వల్ల ఈ కొత్త సంవత్సరం తీరిస్తే మనకు ఎంతో సౌఖ్యదాయంగా ఉంటుంది అని మన శాస్త్రాలు, పురాణాలు చెప్తూ ఉన్నాయి మన పూర్వులు. అలాగే ఇంకా ఒకటి ముఖ్యమైనది ఉంది కదా ఫ్రెండ్స్, పంచాంగ శ్రవణము. మనం ఉగాది నాడు ఏం చేస్తాము? చక్కగా పంచాంగం శ్రవణం చేస్తాము. ఎందుకు? పంచాంగాన్ని పెట్టి పూజ కూడా చేస్తాము. అలాగే పంచాంగ శ్రవణం కూడా మనం చేస్తాము. ఎందుకు తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి, శ్రవణం చేయాలి అంటే, తిథి, వారం, నక్షత్రము, యోగము, కరణము, ఇలా అన్ని అంగాలను ఏడాది కాలము ఎలా ఉంటుంది అని ప్రమాణంగా తీసుకొని, గ్రహాల సంచారం ఎలా ఉంటుంది, వాటి వలన
కలిగే ఫలితాలేమి, ఆ నక్షత్ర జాతకులు పొందబోయే శుభాశుభాలు ఎలా ఉంటాయి అంటే మనం ఒక ఇల్లు కట్టాలన్నా లేదా ఒక పూజ చేయాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా ఎలా ఉంటాయి అవన్నిటి గురించి తెలుస్తాయి. అంతేకాకుండా రాజపూజ్యాలు, అవమానాలు, వ్యయాలు, ఆదాయాలు ఇలా ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి కదా ఫ్రెండ్స్. అంతేకాకుండా గ్రహ సంచారాలు, నక్షత్ర గమనం, మళ్ళీ ఉగాదిలో గా అంటేనే గమనం, ఆ నక్షత్ర గమనం గురించి ఎందుకు ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, అంటే ఆ నక్షత్ర గమనాలను గురించి మనకు పండుగల నిర్ణయము అంటే శుభముహూర్తాలంటే పెళ్ళికి కానీ మరి ఏదైనా ఫంక్షన్కి మరి పిల్లలు పుట్టినప్పుడు నామకరణానికి ఇలా ప్రతి దానికి ఆ పంచాంగము అనుసరించే ఉంటాయన్నమాట. అందుకని మనం దాన్ని పూజించి అన్ని విషయాలను తెలుసుకుంటాం కదా ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరికి ఈ రాశి వాళ్ళకు జాతకం ఎలా ఉంటుంది, మరి ఆదాయము, వ్యయము ఇవన్నీ తెలుస్తాయి కదా. దాని నుంచి ముఖ్యంగా కర్తరీ నిర్ణయం సూర్యుడి ఆధారంగా జరుగుతుంది. వాతావరణ మార్పులను సూచించే కర్తరీ నిర్ణయం కర్షకులకు ఎంతో ముఖ్యం. అంటే సూర్యుడి గురించి జరుగుతుంది. అంటే ఎందుకు వాళ్లకు కర్షకులకు అంటే సూర్యుడు ఇప్పుడు చూడండి మనకు పంటలు పండించాలన్నా వేటకు చేపలకు వెళ్ళి అంటే ఎలా ఉంటుంది వాతావరణం అని కూడా తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా గ్రహణాలు, పుష్కరాలకు సంబంధించిన సమాచారం కూడా పంచాంగంలో ఉంటుంది. అవునా కదా. గ్రహాలు పరమాత్ముని ఆధీనంలో ఉంటాయి. పంచాంగ శ్రవణం చేసి పరమాత్ముడిని ప్రార్థించిన వారికి ఆయన కృప నిశ్చయంగా కలుగుతుంది. కాబట్టి పంచాంగాన్ని మనం శ్రవణం అంటే వినడం, అందుకే టీవీల్లో చెప్తూ ఉంటారు. మరి ఉగాది రోజు మన దేవాలయాల్లో కూడా చక్కగా స్వాముల వాళ్ళు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. చాలామంది పంచాంగ శ్రవణం వినడానికి వెళతారు. చూడండి మనము దేవుని పాత్రకు ఇది అవుతాం కాబట్టి చక్కగా ఆ రోజు పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఆయన అంగాలను అంటే మనం నిత్యం చేసే పూజా విధిలో ఈ 5 అంగాలను స్మరించుకోవడమే సంకల్పం. తిథి శ్రేయస్సు ఇస్తుంది, వారం ఏమిస్తుంది, ఆయుష్ను కలిగిస్తుంది, నక్షత్రం పాపాలను తొలగిస్తుంది, యోగం రోగాలను తొలగిస్తుంది, కరణం కార్యాలకు విజయం చేకూరుస్తుంది. అందుకే పంచాంగాన్ని ఒక ఏడాదికి సంబంధించిన కాల విజ్ఞాన సర్వస్వం అని కూడా చెప్తారు ఫ్రెండ్స్. ఇది ఉగాది యొక్క విధి విధానాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి ప్రతి పని మరి బ్రహ్మనే ఈ సృష్టి చేసేకి మొదలుపెట్టినాడు. తర్వాత ఎన్నో మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలన్నా ఈ రోజు మొదలు పెట్టడానికి చాలా మంచి రోజు అని తెలుసుకున్నాం. కాబట్టి చక్కగా మనం ఈ రోజు నుంచి ప్రతి పని మీకు ఏది అవసరమో అవన్నీ చేయండి. అలాగే మనం ఏం చేద్దాము, ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి, వేళలో వేళ్ళు పెట్టుకోవాలి, సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి, మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం, ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.